లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. చెన్నై బ్యూటీ సమంత త్వరలో అక్కినేని ఫ్యామిలీ కోడలుగా ఎంటర్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు కథానాయికగా కొనసాగుతూనే మరోవైపు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. రీసెంట్గా చేనేత కార్మికుల వద్దకు వెళ్లి సమంత గారు కలిశారు. స్టార్ హీరోయిన్ సమంతని కేటీఆర్ మోసం చేశాడనే కథనం మీడియాలో వైరల్గా మారడంతో తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. సమంత విషయంలో చేనేత సహకార సంస్థపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో సమంత సేవలను వినియోగించుకుంటున్నామని రాష్ట్ర చేనేత సహకార సంస్థ ఎండీ శైలజా రామయ్యర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. సమాచార సమన్వయ లోపం కారణంగా సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ కాదంటూ వచ్చిన వార్తల్ని కొట్టిపారేశారు. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా సమంత పేరును స్వయంగా కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఆమెకి ఓ చీరను కూడా బహుకరించారు కూడా. సమాచార చట్టం ద్వారా కోరిన ప్రశ్నకి సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ కాదని సమాధానం రావడం హాట్ టాపిక్గా మారింది. చివరికి మంత్రి కేటీఆర్ సీరియస్ రియాక్షన్తో సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్గా అధికారిక పత్రాలు రిలీజ్ కానున్నాయి.